సీఎం రేవంత్ రెడ్డి పాలనపై పలు అభిప్రాయాలు వ్యక్తం చేసిన చెనగాని దయాకర్ తెలంగాణ రాష్ట్రం కోట్లాది ప్రజల పోరాట ఫలితమని టీపీసీసీ జనరల్ సెక్రటరీ చెనగాని దయాకర్ స్పష్టం చేశారు. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై తీవ్ర విమర్శలు చేస్తూ ఆయన తన స్థాయిని మించి వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. తెలంగాణ ఉద్యమ గాయకుడు గద్దర్ను ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలు కూడా వివాదాస్పదంగా మారాయి. బీజేపీపై కూడా విమర్శలు చేస్తూ పవన్ కళ్యాణ్ ఆ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, కేంద్ర నాయకత్వానికి మద్దతుగా మారారని ఆరోపించారు. అధికారం ఉన్న రోజులు తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి రాజకీయ గద్దలకు అవకాశం ఉండదు, ఉండబోనేం కూడా అనే విషయాన్ని మరొకసారి మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నాం. బరాబర్ ఇవాళ 5 ఏళ్ళు అధికారంలో ఉన్నాం, రాబోయే 5 ఏళ్ళు కూడా మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ పార్టీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలో ఉంటారనే విషయాన్ని మరొకసారి మీ అందరికీ చెప్తా ఉన్నాం. ఎలాంటి పెయిడ్ ఆర్టిస్టులకు కానీ ఎలాంటి రాజకీయ దగాకోరు వాళ్ళకి ఇక్కడ తెలంగాణ గడ్డ పైన అవకాశం ఉండదనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాం. ఇవాళ పవన్ కళ్యాణ్ తెలంగాణలో అడుగు పెడతా, నేను పోటీ చేస్తా, నేను ఇక్కడ ఉన్నటువంటి ఎవడబ్బా జాగీర్ అని మాట్లాడుతా ఉన్నాం. తెలంగాణ గడ్డ మీద 1200 మంది విద్యార్థుల బలిదానాలు తీసుకొని 60 ఏళ్లుగా తెలంగాణ కోసం తెలంగాణ ప్రజలు పోరాడి సాధించుకుంటూ కాబట్టి తెలంగాణ గడ్డ, తెలంగాణ వనరులు ఇక్కడ మొత్తం కూడా అది మా సొంతమే, ఇది మా తెలంగాణ ప్రజల జాగీర్ అనే విషయాన్ని మేము పవన్ కళ్యాణ్కు సూటి ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవాళ నేను అంటా ఉన్నాను, పవన్ కళ్యాణ్ గారు నేను విద్యా ఉపాధి కోసం మాట్లాడుతా ఉన్నావు. ఇవాళ మే నెలలో నీట్ పరీక్ష లీకేజ్ అయితే 22 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అన్యక్రాంతమై ఇవాళ మోడీ, అమిత్ షా కుట్రల వల్ల బీజేపీ నాయకులు అందులో లీకేజీకి పాల్పడి